ఇంకా బాలు అయితే మీనా కోసం ఒక స్కూటీ కొనేసి తెస్తాడు. తెచ్చేసి అందరిని బయటికి పిలుస్తాడు. పిలవగానే ఇంకా చెప్తూ ఉంటాడనమాట. ఇంకా ఈ పూలగంప ఈ స్కూటీ మీద వెళ్ళి పూలన్నీ కూడా అమ్ముకొని వస్తుంది. ఆర్డర్‌లన్నీ అక్కడ ఇచ్చేసి వస్తది అనేసి చెప్తూ ఉంటాడు. అలా చెప్పేసరికి ఇంకా మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ప్రభావతి అయితే షాక్ అయి చూస్తూ ఉంటది. షాక్ అయి చూస్తూ ఉంటుంటే ఇంకా బాలు అయితే అంటాడు, అవును ఇంకా ఈ పూలగంప దీని మీదే వెళ్ళి ఆర్డర్స్ అన్నీ కూడా ఎవరు వాళ్ళకి ఇచ్చేసి వస్తూ ఉంటుంది అనేసి అంటాడు. అనేసి కీస్ ఇస్తుంటే మీరు కాదండి అత్తయ్య మామయ్య ఇవ్వనివ్వండి అనేసి అంటది. అనేసి అంటే ఇంకా వాళ్ళు ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటుందన్నమాట కీసు. అలా కీసు తీసుకొని ఇంకా పదండి మనం వెళ్దాం కానీ అనేసి తను స్కూటీ డ్రైవ్ చేస్తూ ఉంటే బాలు కూడా వెనకాతల కూర్చొని వెళ్తూ ఉంటాడు. ఇంకా సత్యం అయితే దానికి కొబ్బరికాయ అయితే కొడతాడనమాట. ఇంకా వీళ్ళిద్దరూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా రోహిణీను మనోజు అయితే చాలా ఈర్ష్యగా చూస్తూ ఉంటారు వాళ్ళని. ఇంకా మనోజ్ అయితే రూమ్లోకి వచ్చి బాధపడుతూ ఉంటాడు. నాకు కూడా అలాగనే ఏదో ఒక సపోర్ట్ ఉంటే నేను కూడా ఈ పాటికి చాలా మంచి పొజిషన్కి వచ్చేసి ఉండేవాడిని అనేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఇంకా రోహిణి అయితే అప్పుడు మామయ్య గారు మీకు డబ్బులు ఇచ్చారు కదా, అది ఒక అమ్మాయి ఎవరో తీసుకొని పారిపోయింది అనేసి అన్నారు. ఆ అమ్మాయి ఎవరో మనం తెలుసుకుంటే అవుతుంది కదా అనేసి అంటది. అనేసరికి అవును ఆ అమ్మాయి ఎవరో మరి నా డబ్బులన్నీ పట్టుకొని పారిపోయింది అనేసి అంటాడు. అయితే మనం ఒకసారి ఆ యాడ్ ఏజెన్సీ దగ్గరికి వెళ్దాం కానీ అక్కడ అమ్మాయి గురించి ఏమైనా తెలుస్తుందేమో అనేసి రోహిణి అయితే సలహా ఇస్తుంది. అలా ఇచ్చేసరికి ఇంకా మనోజ్ కూడా ఓకే అనేసి చెప్తాడనమాట. ఇంకా ఆ అమ్మాయి కూడా అక్కడే ఆ ఊర్లోనే ఉంటుంది. సో వీళ్ళు పట్టుకుంటారనమాట ఆ అమ్మాయికి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.